మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిల ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన చదవబడిన లేఖనాన్ని ధ్యానించడం నీ కృప చూపండి అయ్యా. ఇక్కడ వరకు దినాల్లో మేమున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో ఈ నామాన్ని గణపరుస్తుండగా నీ కృప చూపమని, నీ బిడ్డలకు వినగల చెవులు, గ్రహించగల హృదయం నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధమైన పాదాలు బతిలాడుస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే అక్రమము విస్తరించుట చేత ఏం చల్లారిందంట? చెప్పాలి. ప్రేమ చల్లారింది. ప్రేమ కలిగి ఉంటే అక్రమం రాదు, మోసాలు రావు, దగాలు రావు, గొడవలు రావు. ప్రేమ ఉన్నట్టయితే వస్తాయా? చెప్పండి అమ్మ. అలాంటి ఉద్దేశాలు అసలు మన దరిదాపున కూడా రావు ప్రేమ కలిగి ఉంటే. ఎప్పుడైతే మనలో ప్రేమ లేదో, ఎప్పుడైతే మనలో ప్రేమ లేదో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక తలంపులు వచ్చేస్తూ ఉంటాయి, కోపాలు, ద్వేషాలు, రకరకాల ఆలోచనలు. ఎవడి పెళ్ళి పేడాకులైతే నాకేంటి కానీ నాకు పప్పన్నం దొరుకుతుంది చాలు అనేటువంటి పరిస్థితికి దిగజారుతున్నటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి ఈరోజు. దేవుడు స్తోత్ర. దేవుడు ఇక్కడ ఆ శ్రమకు ఎలా ఉండాలంట? నిలిచి ఉండాలి. శ్రమ వస్తుందని నువ్వు కుంగిపోనక్కర్లా, బాధ వస్తుందని నువ్వు కుంగిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నువ్వు దర్జాగా నిలబడడం నేర్చుకోవాలి. అందుకే ఎజికేలు భక్తుడు అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. అంకర్ టిక్కర్ నిలబడితే ఏమైపోద్ది? పడిపోతావు. చక్కగా నిలబడాలి. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వడగళ్ళు వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే అది దేవుడి యొక్క సన్నిధిలోనే. దేవుడు స్తోత్ర. ఎందుకంటే మనం ఏ దినాల్లో ఉన్నాం? కడవరి దినాల్లో ఉన్నాం. కృపకాలంలోనే మనం ఉన్నది, కృపకాలమే. కానీ కడవరి దినాలు, దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. దేవుని యొక్క రాకడకు సూచనలు అనేకము కనబడుతూ ఉన్నాయి. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. అంటే మీరు వింటారు. యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి మీరు వింటారు అని దేవుడు ఈరోజు రాసింది కాదండి. ఈరోజు రాసింది కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి అపోస్తలుడైనటువంటి మత్తయి రాశాడు. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోతురు. అంటే మీరు వింటారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎన్ని యుద్ధాలు వింటున్నాం మనం, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం వింటున్నాం. జపాన్, ఉక్రెయిన్ ఎన్ని రోజుల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. పాలస్తీనా, ఇస్రాయేల్ ఎన్ని రోజుల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి.
దేవుడు స్తోత్ర. రాష్ట్రం మీద రాష్ట్రం, దేశం మీద దేశం పడుతుందని దేవుడు ముందే మనకు లిఖించబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. చూడండి ఇంకా 8వ వచనం, జనం మీదికి జనములు. మొట్టమొదటి ఏమంటున్నాడు? జనం మీదికి జనములు. దేవుడు స్తోత్ర. జనం మీదికి జనము అంటే మనం గత కొన్ని రోజుల క్రితము మణిపూర్లో మనం చూసాం పరిస్థితి. జనం మీదకి జనం చేసి లేచారా లేదా? చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాంటి దుర్ఘటన వింటారని ముందే దేవుడు మనకు రాసి పెట్టాడు. ఎందుకు ముందు రాసి పెట్టాడంటే నువ్వు ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రేమ కలిగి ఉంటావేమో అని. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీవు చేస్తున్నటువంటి కొన్ని పనులు దేవునికి అయిష్టకరమైన మానుతావేమో అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. అది మానడం మానకపోవడం ఎవరిష్టం? అది ఎవరిష్టం వాళ్ళు. కానీ దేవుడు మాత్రం ఆయన బాధ్యత ఆయన నెరవేర్చుకుంటున్నాడు అని చెబుతున్నాడు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు. చూడండి,